సూర్యాపేట ఆర్టీసీ బస్ డిపో నందు ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్. ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం అనంతరం బస్సులో ప్రయాణం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చుట్టుముట్టు సూర్యాపేట, నత్తనడుమ, నల్లగొండ అని సూర్యాపేటకున్న ఖ్యాతిని గుర్తించి సూర్యాపేటకు 79 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించడం జరిగిందని అన్నారు. ఈ రోజు 45 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించుకోవడం జరుగుతుందని, ఇప్పటి వరకు 182 కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేశారని తెలిపారు. దాదాపు 6,200 కోట్ల రూపాయలు వాళ్లు ఆదా చేసుకున్నారని అన్నారు. మహిళలు హాస్పిటల్, గుళ్లు ఎక్కడికి వెళ్లాలన్నా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని, దేవాలయాల దగ్గర రద్దీ కనిపిస్తోందంటే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడమే అని గుర్తు చేశారు. నెలకు 330 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం ఇస్తుందని, ఆర్టీసీ లాభాల బాటలో తీసుకుపోతుందంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అని అన్నారు. 45 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభిస్తున్నాం. ఇవి సూర్యాపేట నుండి హైదరాబాద్, ఖమ్మం, హన్మకొండ తదితర ప్రాంతాల్లో ప్రయాణం చేస్తాయని తెలిపారు. ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. చుట్టుముట్టు సూర్యాపేట, నడుమ, నల్లగొండ అని సూర్యాపేటకు ఉన్నటువంటి కీర్తి, ప్రాముఖ్యత దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం రాష్ట్రంలో 7-8 కేంద్రాల నుంచి ఈ ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభించే సందర్భంగా ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆర్టీసీ సంస్థ పక్షాన సూర్యాపేటకు కేటాయించిన 79 బస్సుల్లో 45 ఎలక్ట్రిక్ బస్సులను ఈరోజు ఇక్కడ ప్రారంభించుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మీ అందరి ముందట రాబోయే కాలంలో మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలకు సౌకర్యాలను మెరుగుపరుస్తూనే కార్మికుల సంక్షేమాన్ని చూస్తూ సంస్థను పరిరక్షించుకునేటువంటి 3 నినాదాలతోటి ఆర్టీసీ ముందుకు పోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గతంలో నష్టాల బాటలో నడిచి గత 10 సంవత్సరాల్లో ఒక నూతన బస్సు కొనుగోలు చేసేటువంటి ప్రక్రియ చేయనప్పటికీ ఒక ఉద్యోగం కూడా నియామకం చేయాలనేటువంటి పరిస్థితి నుంచి ఇలా వేలాది నూతన బస్సులు కొనుగోలు చేయడంతో పాటుగా వేలాది మంది నూతన ఉద్యోగులను నియామకం చేపడుతున్నామంటే ఈరోజు ఇక్కడ అక్కా చెల్లెల ఆశీర్వచనం, ప్రభుత్వ నిర్ణయము, కార్మికుల యొక్క కృషి అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. 182 కోట్ల మంది మహిళలు, అక్కా చెల్లెలు ఇవాళ ఆర్టీసీ బస్సును ఉపయోగించుకున్నారు. దాదాపు 6,100 కోట్ల రూపాయల లబ్ధి వారికి జరిగితే తద్వారా అనేకంగా ఇవాళ వారి తల్లిగారింటికి వెళ్లాలన్నా, అత్తగారింటికి వెళ్లాలన్నా, దవాఖానకి వెళ్లాలన్నా, లేదా ఎక్కడికి ఏ అంశం కొరకైనా కూడా ఇలా ఉచితంగా బస్ సౌకర్యం వినియోగించుకునే అవకాశం దొరికింది వాళ్ళకు. ఇలా పుణ్యక్షేత్రాలకు, శంకరరాయ చెప్తారు, పుణ్యక్షేత్రాలకు గతంలో ఏదైనా మొక్కుంది పోవాలంటే దానికి కొంత ఖర్చు లెక్క అందుకు చూసుకునే పరిస్థితి ఉండే. ఇలా మొక్కుకుంటే వెంటనే పోయి మొక్కు తెచ్చుకొని వచ్చేటువంటి దేవాలయం దగ్గర రష్ చూస్తే ఆ విధంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. అందుకే ఇలా తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి నెలకు 300 నుంచి 350 కోట్లు మహిళలు ప్రయాణం చేసిన సొమ్మును ఆర్టీసీకి ఇవ్వడం వల్ల ఇలా ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన అనేక పెండింగ్ అంశాలను కూడా ఎప్పటికప్పుడు పిఎఫ్ కావచ్చు, వాళ్ళ కోఆపరేటివ్ జమ చేసుకున్న డబ్బు కావచ్చు, అన్నిటినీ పేమెంట్ చేస్తూ ఆర్టీసీ ఇలా లాభాల బాటలో తీసుకుపోతా ఉన్నామంటే ఇలా ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో మాత్రమే సాధ్యమైందనే మాట సందర్భంగా మనం చెప్తున్నాం. ఆర్టీసీకి సంబంధించి కార్మికుల సంక్షేమానికి కూడా అనేక సమస్యలు పరిష్కరించినాం. వారికి సంబంధించిన 2-3 అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. వాటిని కూడా ఎక్కడ కూడా, ఎందుకంటే కార్మికుల సంక్షేమం, వాళ్ళు చేస్తున్న కృషిని గుర్తిస్తూనే ప్రయాణికులకు సౌకర్యం మెరుగుపరుస్తూ ఈరోజు ఆర్టీసీ సంస్థను పరిరక్షించుకుంటూ ఈ 3 స్లోగన్స్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందనే మాట మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు ఇక్కడ 45 బస్సులు ప్రారంభించుకుంటా ఉన్నాం. అవన్నీ కూడా చుట్టుపక్కల వాటితో పాటుగా హైదరాబాద్ దాకా కూడా ఈవీ బస్సులు వెళ్తాయి. త్వరలోనే నల్గొండ కేంద్రంలో కూడా ఈవీ బస్సులను ప్రారంభించుకోబోతా ఉన్నాం. హైదరాబాద్ లో ఉన్నాయి, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, సూర్యాపేట, వరంగల్, ఈ విధంగా అనేక కార్యక్రమాల లోపల ఈ బస్సులు నిజామాబాద్ తో సహా ప్రారంభించుకున్నాం. మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఆర్టీసీ అంటే ఇది ప్రజలది, ప్రభుత్వాన్ని. దీన్ని పరిరక్షించుకుంటూనే ఆర్టీసీకి సంబంధించి చాలా జాగాల్లో ఇప్పుడు వస్తూ ఉంటుండే కూడా చిట్యాల్లో అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో బస్సు కావాలి, గతంలో ఉండే 10 ఏళ్ల కింద మళ్ళీ ఇప్పుడు బస్సు పునరుద్ధరించమంటా ఉన్నారు. శాసనసభ్యుల గతంలో బస్సు కావాలని అడిగే వాళ్ళు లేకుండే,
ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా బస్సు కావాలని అడిగేటువంటి పరిస్థితులలో నూతనంగా బస్సులు కొనుగోలు చేయడం, నూతనంగా నియామకాలు చేపట్టడం, ఈ విధంగా అనేక రకాలుగా తెలంగాణ ఆర్టీసీ ఇలా ముందడుగులో ఉంది, ముందుకు పోతా ఉన్నామన్న మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి సమయం కాలాతీతమైంది, ఆలస్యమైంది కాబట్టి వేదిక మీద పెద్దల్ని ఎవరిని కూడా మాట్లాడించలేకపోతా ఉన్నాం. మరి ఏమనుకోవద్దు అనే మాట ఈ సందర్భంగా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ గౌరవ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, వారిని తమ అమూల్యమైన మాకు ప్రొఫెసర్ ఉద్యోగంలో అయిన వారిని మాట్లాడవలసిన తెలంగాణ ఉద్యోగం జరిగినప్పుడు కొత్తగా అప్పటికి మేము యువకులం 2009 ఇవాళ 2025 ఆనాడు అటు జైపాల్ రెడ్డి గారు వీటు మిగతా సహచార ఎంపీలు అందరం కూడా ఆనాడు తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో కలిసి పనిచేసినటువంటి సందర్భంగా ఈరోజు సూర్యాపేటలో వారితో కలిసి ఈ ప్రభుత్వం చేస్తున్న ఆర్టీసీ సంక్షేమం, ఆర్టీసీ కార్యక్రమాల గురించి చెప్పాల్సిందే ఈ సందర్భంగా